రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటామా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక తమపై దాడి చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. బిహార్కు ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది. మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? మెట్రో రైలు కట్టొద్దనే కదా. మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం అంటే మీరు సాయిందవుల్లాక ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానులను కామేమన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి? మేము కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించము. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము. ప్రాజెక్టులు అడ్డుకోవడము ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాను. వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తూ ఉన్నారు.